వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాలను ఒక ఎత్తు అయితే కరీంనగర్ రాజకీయం ఒక ఎత్తుగా చెప్పవచ్చు. కరీంనగర్లో ప్రస్తుతం బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేయడమే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. బండి సంజయ్ గెలుపు కోసం ఒకవైపు బీజేపీ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడుతుండగా 2 నెలలుగా ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటికే 3 విడతలుగా ప్రచారం పూర్తి చేశారు. మరి కొన్ని గంటల్లో ప్రచారం కూడా పూర్తిగా పోతా ఉంది. మరి బండి సంజయ్ విజయం కోసం ఇక్కడ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎటువంటి ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది అని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ కరీంనగర్లో పరిస్థితి ప్రస్తుతం? కరీంనగర్లోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడీ వేవ్ అనొచ్చు, మోడీ మేనియా అనొచ్చు, మోడీ ఫీవర్ అనొచ్చు. ఆ రకంగా ప్రజలు దీన్ని భావిస్తుండ్రు. మోర్ దెన్ ద క్యాండిడేట్స్ ఇక్కడ అసలు మెయిన్ మోడీ వేవ్ బీజేపీలో ఉంది. వాళ్ళకు అందరికి కూడా రేపు దేశ ప్రధానిగా మళ్ళీ 3వసారి ముచ్చటగా మోడీ కావాలన్న తపనతో అదే దిశలో జనాలు వెళ్తుండ్రు. ముఖ్యంగా మహిళలు, వాళ్ళకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు కానీ వాళ్ళకు ఒక ధైర్యము, భరోసా, నేనంటూ మీ వెనకాల ఉన్నా అన్న నినాదంతో మోడీ వాళ్ళకు ఎంతో అట్రాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫ్రీ రేషన్ బియ్యం కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, వాళ్ళను ఏ రకంగా అయినా కూడా మహిళలను ఎంపవర్ చెయ్యాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న దీంతో మోడీ చాలా స్కీమ్స్ కానీ, వాళ్ళకు అభివృద్ధి చెందే ఇన్సెంటివ్స్ కానీ ఎన్నో రకాలు వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా యూత్ కూడా ఏంటంటే మన దేశం ఈరోజు నేషనల్ సెక్యూరిటీ విషయం కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, మరి అన్ని విధాలుగా దేశం మన భారతదేశంని ఎంతో పైకి తీసుకెళ్ళిన విషయం అందరికీ తెలుసు. మళ్ళా ఏదో వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏంటంటే రేపు 3వసారి ప్రధానమంత్రి మోడీగా మనం ఎన్నుకుంటే మనం ఏదో సేఫ్గా ఉంటాము, మనం స్టేబుల్ ఉంటాము, మంచి డెమోక్రటిక్, స్కామ్ ఫ్రీ, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ మనకు కలుగుతున్నదన్న దిశలో అందరూ భారతీయులు ముందుకెళ్తుండ్రు. తప్పకుండా ఈసారి మాత్రము తెలంగాణలో కానీ దేశంలో కానీ మోర్ దెన్ 350 సీట్స్ మనకు అక్కడ గెలిచే అవకాశం తప్పకుండా ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా 17 సీట్లలో మనము ఇంచుమించు 10 సీట్లు మాత్రం గ్యారంటీగా బీజేపీకి కైవసం చేసుకుంటాం. మీరు చెప్పండి, ఇప్పుడు మోడీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఒకవైపు, బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఒకవైపు కామెంట్ చేస్తున్నారు. బీజేపీపై వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి, మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ఎట్లా చూడొచ్చు మీరు? 4.5 కోట్ల ప్రజానీకమందరమై ఏకమై సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 1000 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటే కానీ రానటువంటి తెలంగాణ రాష్ట్రం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం మెజారిటీ సమాజం ఎప్పుడైతే ఒక రాష్ట్రం కావాలని కోరుతుందో ఆ రాష్ట్రాన్ని చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో 1000 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. నాడు 2014లో రాష్ట్ర విభజన ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలు ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవైపు స్వరాష్ట్ర సాధనలో ఇంతమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంటే, ఇలా 4.5 కోట్ల ప్రజానీకం అందరూ మొత్తమై ఏకమై సాధించుకున్న రాష్ట్రంలో రాష్ట్రం అత్తే నేను ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటాను, దళితుని ఒక ముఖ్యమంత్రిని చేస్తానటువంటి కేసీఆర్ ఏమైంది, ఇలా ఈ తెలంగాణ రాష్ట్రానికి 1-2 సార్లు గజ్జి కుక్కలాగా తనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలా 20,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే అయ్యా కొడుకు మామ అల్లుడు కలిసి అలీబాబా 40 దొంగల్లాగా రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద, ఇతర అంశాల పేరు మీద రాష్ట్ర ఖజానాను దోచుక తిని 6 లక్షల కోట్ల అప్పులు పాలు చేసినటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం. ఇక నిన్నగాక మొన్న గతంలోనే ఈ దేశంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో 60 ఏళ్ళు నెట్టినటువంటి పరిస్థితిలో, కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ను గద్దెదించాలంటే మరి ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఏదైతే ఉచిత హామీలు 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ హామీలను నమ్మి ఇలా ప్రజలు ఓట్లేసారు. కానీ ఈ హామీలను నమ్మితే 6 మాసాల్లోనే తెలంగాణ ప్రజలందరినీ కూడా శటకోపం పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఎందుకు ఇవాళ బండి సంజయ్ గారి మీద దాడి చేస్తూ ఉన్నారు? కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కొరకు తెలంగాణను సాధించుకుంటే
ఈ ఆత్మగౌరవ తెలంగాణ కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని అవమానపరిచే విధంగా మరి కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా హిందూ ధర్మ రక్షకుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి హైదరాబాద్ నడి బొడ్డున భాగ్యలక్ష్మి అమ్మవారి ముందట తొడగొట్టి ఈ ప్రజా వ్యతిరేక పాలన గద్దెదిస్తా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో 1550 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ప్రజలను చైతన్యవంతులం చేసిండు. అందుకే కేసీఆర్ను గద్దెదించడంలో ముందు వరుసలో ఉన్నాడు బండి సంజయ్. అందుకు కేసీఆర్కు బండి సంజయ్ అంటే వెన్నులోకి వెళ్ళి వణుకుబుడుతుంది. అయ్యా కొడుక్కి, మామకి, బిడ్డకి బండి సంజయ్ పేరెత్తితే వెన్నులోకి వెళ్ళి వణుకుబుట్టి చెమటలు కారుతూ ఉన్నాయి. ఇలా పూర్తి స్థాయిలో శూన్యంలోకి వెళ్ళిపోయిండు. నేల మాలిగలోకి వెళ్ళిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాదు, ఈ రాష్ట్రానికి ఒక నాయకుడు, ఈ రాష్ట్రానికి ప్రజలకు ఒక భరోసాను ఇచ్చినటువంటి నాయకుడు బండి సంజయ్. కనుకనే ఇవాళ టీఆర్ఎస్ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా మరి బండి సంజయ్ పేరు చెప్తే చెమటలు రాలుతూ ఉన్నాయి. అందుకనే వాళ్ళకి ఏమీ మాట్లాడేటువంటి పరిస్థితి లేక ఇలా బండి సంజయ్ మీద అవాకులు చవాకులు పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వినోద్ కుమార్ గారు, నువ్వు ఇలా గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఒక ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మీరు కరీంనగర్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి మధ్యమానేరు భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతూ ఉంటే నీ ముఖ్యమంత్రిని, నీ మంత్రిని, నీ బామ్మర్ది ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించి సమస్యలు పరిష్కారం చేయలేదు? ఇవాళ ఏ విధంగా ఓట్లాడుతావని అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మా కొండగట్టులో 40 మంది అక్కడ యాక్సిడెంట్ గురైతే ఎవరికి కూడా నష్టపరిహారం విషయంలో ముఖ్యమంత్రిని ఎందుకు అడగలేదు? ఇలా దేవస్థానానికి 400 కోట్లు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి 1 కోటి రూపాయలు కూడా ఇవ్వకపోతే నువ్వు ఈ ప్రాంతంలో గతంలో ఎంపీగా ఉన్నావు కదా, ఏం పొడిచినావు అని ఇలా అడుగుతా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ మా ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయినా, కరీంనగర్లో అయినా నాడు కాంగ్రెస్ పార్టీ ఉంది 2014 ముందు. ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు రైతన్నలకు కనీసము అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి ఎక్కడ కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలా లేదు కాదు కదా. మా రైతన్నలందరూ రోడ్డు మీద చెప్పులు పెట్టి యూరియా బస్తాల కొరకు, కాంప్లెక్స్ కొరకు నిలబడ్డటువంటి రోజులు ఇంకా ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మరి అంతేకాకుండా మా తెలంగాణ మాకు కావాలంటే 1000 మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్న సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని మర్చిపోలేయాల. ఇవాళ ఉబ్బిపోయి ఏదో రాష్ట్రంలో అధికారం ఉన్నాం, మోసం చేసి ప్రజలను నమ్మించి గెలిచినాం, మళ్ళీ ఇప్పుడు కూడా నమ్మిద్దాం అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. నాడు నిజాం నవాబులనే పోరాడి గద్దె దించినటువంటి గడ్డ నా తెలంగాణ గడ్డ, అందులో విప్లవాల పురిటి గడ్డ నా కరీంనగర్ జిల్లా. కనుక ఇలా కాంగ్రెస్కైనా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకైనా కర్రు గాల్చి వాత పెడతారు. మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ రక్షకుడు మోడీ అయితే తెలంగాణ ధర్మ రక్షకుడు బండి సంజయ్ని చూసి, మోడీని చూసి ప్రజానికం అందరూ ఏకమయ్యారు. కరీంనగర్లో ఇప్పటికే 2 లక్షల మెజార్టీ పైచులకు రావడానికి సిద్ధంగా ఉంది. మా ప్రయత్నం అంతా 3 లక్షలు దాటడానికి కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు కరీంనగర్లో గల్లీ తిరుగుతున్నారు. సంజయ్ అన్న ఆల్రెడీ ఒకసారి ఎంపీగా, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, మళ్ళీగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మళ్ళీ ఆయనని గెలిపించాలంటే ప్రజల్లో ఎలాంటి భావన ఉంది? అంటే బండి సంజయ్ గారికి ఒక ప్రజానాయకుడిగా పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన స్వతహాగా నాయకుడిగా ఎదిగాడు, ఒక సేవకుడిగా ఎదిగాడు. అంటే ఎవరో చేస్తే తయారైనటువంటి నాయకుడు కాదు, స్వతహాగా తయారైనటువంటి నాయకుడు. ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. కరీంనగర్ పట్టణంలోనే పుట్టి కరీంనగర్ ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తారు బండి సంజయ్ గారికి మిగతా 2 ప్రత్యర్థులు గురించి బేరీజ్ వేసుకుంటే చాలా తేడా ఉన్నది. వాళ్ళిద్దరూ ఎక్కడుంటారో తెలియదు, ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి వాళ్ళే. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కనుమరుగవుతారు. కానీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యన ఉండే నాయకుడే బండి సంజయ్ గారు. అది వారికి ఉన్నటువంటి పెద్ద ఆస్తి. కాబట్టి ఈరోజు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు కనబడే వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి సంజయ్ గారు. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. కష్టకాలంలో ఎవరు వస్తారనే చూస్తే మీరు కనుక గమనిస్తే కరోనా సమయంలో వీళ్ళు ఎవరన్నా కనపడ్డారా మీకు? టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా పీపీ కిట్లు వేసుకొని ఆసుపత్రులకు పోయి వైద్య సదుపాయాలు కల్పించిండు. అప్పుడే అంబులెన్సులు ఇచ్చిండు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి. అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలకు
అప్పుడు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది సంజయ్ గారు. అకాల వర్షాలకు అదే రకంగా వడగళ్ల వానకి పంట నష్టపోతే ఆ నష్టాన్ని ఎక్కడెక్కడ జరిగిందని పరిశీలనకు వెళ్ళిన వ్యక్తి, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి సంజయ్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడన్నా ఆపద వస్తే, ఇబ్బంది వస్తే ఎవరు కనబడతారు, ఎవరు మనల్ని ఆదుకుంటారంటే అది సంజయ్ గారే. కాబట్టి ఈరోజు దీనికి తోడుగా, వారి యొక్క వ్యక్తిత్వానికి తోడుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క గాలి కూడా తోడైంది. కాబట్టి గెలుపు అనేది చాలా సునాయాసంగా గెలుస్తాడు. గతంలో కన్నా భారీ మెజార్టీతో గెలుస్తాడు. వారు 2 నెలలుగా ప్రజాహిత యాత్ర పేరుతోనే ఈరోజు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలు అన్నీ కూడా తిరిగి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారు ఏదైనా ప్రజా సమస్య ఉంది అంటే వెంటనే ముందుండేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు సంజయ్ గారి గెలుపు అనేది చాలా సునాయాసంగా ఉన్నది అనేటటువంటిది. తటస్థులు కూడా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు క్లారిటీతో ఉన్నారు. ఎస్, మళ్ళీ సంజయ్ గారిని ఎంపీ చేద్దాం, మరోసారి మోడీని ప్రధాని చేద్దాం అనేటటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయం. గతంలో మాకు 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొంత మెజార్టీ రాలేదు. హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్, సిరిసిల్ల రాలే. కానీ ఈసారి 7 నియోజకవర్గాలలో మెజార్టీ వస్తుంది సంజయ్ గారికి. కాబట్టి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది గెలుపు అనేది. ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొస్తాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గతంలో 7,300 కోట్ల నిధులతోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం వారు కృషి చేశారు. మళ్ళీ ఆ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతారు. కాబట్టి కరీంనగర్కు ఎల్లవేళలా ఒక ప్రజాసేవకుడిగా చిరస్థాయిగా ఈ ప్రాంతానికి సేవలు అందించే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. మొత్తం మీద మనం చూస్తే కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా ఒక కమలం మానియా కనిపిస్తుంది. ఒకవైపు ప్రధాని మోడీగా 10 సంవత్సరాల పాటు మోడీ చేసిన అభివృద్ధి పనులు ఒకవైపు, మరోవైపు 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ చేపట్టిన అభివృద్ధి పనులు మరొకవైపు, ఇంకోవైపు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇటు కోవిడ్ సమయంలో కానీ ఇటు సాధారణ సమయంలో కానీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన బండి సంజయ్ యొక్క కార్యశీలత ఒకవైపు, ఇవన్నీ కలిపి ఈసారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజార్టీతో బండి సంజయ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా కార్యకర్తలు గంటపదవి చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇప్పటికే 3 విడతలుగా ప్రచారం పూర్తి చేసుకున్న కమలదళం చివరి గంటల్లో మరింత విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం, మరొకవైపు ఇంటింట తిరుగుతున్న ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఒకవైపు, మరొకవైపు ఇతర పార్టీలో నెలకొన్న అసమ్మతి పోరు మరొకవైపు, ఇవన్నీ కలిసి వచ్చి ఈసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కూడా కరీంనగర్ ప్రజలు భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి కెమెరామెన్ రాజ్ కుమార్తో నాగేంద్ర సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.